దేవదేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం అదేమిటో చూద్దాం. 80వ కీర్తన 3వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయు. మరి చూడండి, దేవుడు ఈ దినమున మనతోనూ విశ్వాసులతోనూ సంఘములతోనూ మాట్లాడుతూ ఉన్నారు. చెరలో ఎక్కడున్నాం మనం అంటే, లోకమనే చెరలో ఉన్నాం, దేవునికి సమీపంగా లేం. అందుకే స్వతంత్రులము కాము. మనం లోకమనే చెరలో అనేక బంధకములతో చుట్టబడి బానిసత్వంలో బ్రతుకుచున్న మనలను దేవుడు తనకు అనుకూలంగా రప్పించుకోవడానికే ఈ మాట దావీదు గారు మాట్లాడుతున్నారు. తనకి సమీపముగా మనం నడవాలంటే మనము స్వతంత్రులమై ఉండాలి. లోకమనే చెరను విడిచిపెట్టి దేవుని యొక్క రక్షణ భాగ్యమును పొందుకొని ఆ ముఖకాంతిని మన మీద ప్రకాశింప చేసుకొనుటకు మనము సిద్ధహస్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చెరలో ఉన్నటువంటి మనము విడుదల పొంది స్వతంత్రులపై దేవుని సన్నిధానమునకు ఎప్పుడైతే చేరతామో అప్పుడు రక్షణను మనకు అనుగ్రహించి ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింప చేస్తాడు ఖచ్చితంగా. అట్టి కృప మనం పొందుకోవాలనుకుంటే క్రీస్తులో మనము స్థిరముగా ఉండాలి. అట్టి స్థిరత్వాన్ని సంపాదించుకున్న ప్రతి విశ్వాస కూడా రక్షణ భాగ్యమునకు అర్హుడని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా ఉందాము అనుకుంటే అందరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క ఘననామానికి వందనములు, కృతజ్ఞతలు. మరొక నూతన దినములో నూతనమైన వాగ్దానము చేత మేము నాయన నడవడానికి మీరు కృప చూపి మమ్మలను నాయన మీ ప్రేమతో మీ రక్షణ భాగ్యమును మాకు దయచేసి మీ ముఖకాంతిని మా పైన ప్రకాశింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ కూడా మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.